హలో అందరికీ, వెల్కమ్ టు సోమేష్ టాక్స్. ఈరోజు మన వీడియోలో సయ్యారా మూవీ రివ్యూ గురించి తెలుసుకుందాం. కాస్టింగ్ వచ్చేసి అహాన్ పాండే, కజిన్ టు అనన్య పాండే అండ్ అనీత్ పడ్డా. డైరెక్టెడ్ బై మోహిత్ సూరి. ఈ మూవీ 18 జూలైన రిలీజ్ అయింది. జీరో ప్రమోషన్స్తో రిలీజ్ అయిన ఈ మూవీ వర్డ్ ఆఫ్ మౌత్ వల్ల మంచి కలెక్షన్స్ వసూలు చేస్తుంది ఇండియా వైడ్. అసలు ఏంటి మూవీ, అంత బాగుందా, అసలు యాక్టర్స్ ఎవరు, డైరెక్టర్ ఎవరా అని గూగుల్ చూస్తే ఆషికీ 2, ఏక్ విలన్ లాంటి క్లాసిక్ లవ్ స్టోరీస్ తీసిన మోహిత్ సూరి ఈ మూవీకి డైరెక్టర్ అని తెలిసింది. వెంటనే లేట్ చేయకుండా ఈరోజు మూవీ చూసేసా. మూవీ చూశాక నా ఒపీనియన్ చెప్పాలంటే చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. ఎమోషనల్ రోలర్ కోస్టర్లా అనిపించింది మూవీ. మోహిత్ సూరి మార్క్ ఎమోషనల్ లవ్ స్టోరీ ఉంటుంది ఈ మూవీలో. స్టోరీ వచ్చేసి హీరోకి ఒక మ్యూజిక్ బ్యాండ్ ఉంటుంది. అందులో మనోడే లీడ్, లైక్ మ్యూజిక్ కంపోజ్ చేసేది అండ్ పాడేది కూడా మనోడే. హీరో గోల్ వచ్చేసి తను ఒక ఫేమస్ మ్యూజిషియన్ అవ్వాలి, తన బ్యాండ్ గురించి హోల్ వరల్డ్కి తెలియాలి అని అనుకోకుండా ఒక అమ్మాయి తన లైఫ్లోకి వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది, తను అనుకున్న గోల్ రీచ్ అయ్యాడా లేదా అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద మూవీ. కొత్త యాక్టర్స్ని తీసుకొని వాళ్ళ నుంచి పర్ఫార్మెన్స్ బాగా ఎక్స్ట్రాక్ట్ చేశాడు డైరెక్టర్. స్టోరీ చాలా సింపుల్గా ఉంటుంది, బట్ క్యారెక్టర్స్ మధ్య ఎమోషన్ బాగా వర్క్ అయింది. హీరో అండ్ హీరోయిన్ క్యారెక్టర్స్ బాగా రాసుకున్నారు. హీరోయిన్ క్యారెక్టర్కి చాలా లేయర్స్ ఉంటాయి, అవి బాగా డిజైన్ అండ్ ఎగ్జిక్యూట్ కూడా చేశారు. సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా బాగా రాసుకున్నారు, లైక్ హీరో వాళ్ళ డాడీ క్యారెక్టర్ అండ్ హీరోయిన్ మదర్ క్యారెక్టర్. ఫస్ట్ హాఫ్ మొత్తం లవ్ స్టోరీతో అలా ఫ్లోలో సాగిపోతుంది. ఇంటర్వెల్ ఒక సర్ప్రైజ్తో ఎండ్ చేస్తారు. హీరోయిన్కి ఒక సిచ్యువేషన్ వస్తుంది, అది సేమ్ పడిపడి లేచే మనసు మూవీలో కొన్ని సీన్స్ లాగే అనిపించింది. బట్ మూవీ ట్రీట్మెంట్ చేంజ్ చేశారు. సెకండ్ హాఫ్ మొత్తం ఎమోషనల్ హై అండ్ లోస్తో సాగిపోతుంది. క్లైమాక్స్ ఇంకా ఎమోషనల్గా ఉంటుంది. వన్స్ మనం హీరో అండ్ హీరోయిన్ క్యారెక్టర్స్కి కనెక్ట్ అవ్వగానే వాళ్ళ వరల్డ్లోకి వెళ్ళిపోతాం. క్రిష్ కపూర్ అండ్ వానీస్ వరల్డ్లోకి వెళ్ళిపోతాం. ఈ మూవీలో ఒక సోల్ ఉంటుంది. ఇట్స్ ఎ సోల్ఫుల్ అండ్ ఎమోషనల్ లవ్ స్టోరీ అనొచ్చు. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే డెబ్యూ అయిన అహాన్ పాండే చాలా బాగా చేశాడు. ఎక్కడ ఇది తన ఫస్ట్ మూవీ లాగా అనిపించలేదు. క్రిష్ కపూర్ క్యారెక్టర్లో జీవించేశాడనే చెప్పాలి. మెయిన్లీ ఎమోషనల్ సీన్స్లో చాలా మెచ్యూర్డ్గా పర్ఫామ్ చేశాడు. హీరోయిన్ అనీత్ పడ్డా కూడా చాలా బాగా పర్ఫామ్ చేసింది. తన ఎక్స్ప్రెషన్స్తో చాలా బాగా ఇంప్రెస్ చేసింది ఆడియన్స్ని. ఎమోషనల్ సీన్స్లో అయితే జీవించేసింది. సపోర్టింగ్ రోల్స్ చేసిన అందరూ కూడా బాగా చేశారని చెప్పాలి. విజువల్లీ కూడా మూవీ బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్గా ఉన్నాయి. సాంగ్స్ చాలా బాగున్నాయి. సిచ్యువేషనల్ సాంగ్సే ఉంటాయి అన్నీ మోహిత్ సూరి మూవీస్లో. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా సూతింగ్గా అండ్ మూవీలో ఉన్న ఎమోషన్ని ఇంకా ఎన్హాన్స్ చేసేలాగా ఇచ్చారు. మూవీకి సోల్ అంటే మ్యూజికే. ఫైనల్లీ డైరెక్టర్ మోహిత్ సూరి. ఆయన ఫిల్మోగ్రఫీలో రాజ్ 2, మర్డర్ 2, ఆషికీ 2, ఏక్ విలన్, దీస్ ఆర్ మై ఫేవరెట్ మూవీస్. ఆడియన్స్ని తన మూవీలోకి ఎమోషనల్గా కనెక్ట్ చేయడం అనేది మోహిత్ సూరికి వెన్నతో పెట్టిన విద్య. అలాగే ఈ మూవీలో కూడా క్రిష్ కపూర్ అండ్ వాణి క్యారెక్టర్స్కి బాగా కనెక్ట్ అండ్ రిలేట్ అయ్యేలా డిజైన్ చేశారు. హీరో అండ్ తన ఫాదర్ మధ్య సీన్స్ అండ్ హీరో అండ్ హీరోయిన్ మదర్ మధ్య సీన్స్ కూడా బాగా రాసుకున్నారు. ఇట్ ఆల్ వర్క్డ్ వెల్. డైరెక్టర్గా హీ డిడ్ హిస్ బెస్ట్ అనే చెప్పాలి. యాక్టర్స్ నుంచి పర్ఫార్మెన్స్ కూడా బాగా ఎక్స్ట్రాక్ట్ చేశారు. మెయిన్లీ ఎమోషనల్ సీన్స్ బాగా రాసుకున్నారు. ఓవరాల్గా చెప్పాలంటే ఒక ప్యూర్ ఎమోషనల్ లవ్ స్టోరీ విత్ గుడ్ మ్యూజిక్ ఉన్న మూవీ చూడాలంటే ఈ మూవీ మీకోసమే. డోంట్ మిస్ ఇట్. దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ని కొట్టండి. మేము నెక్స్ట్ వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. జై హింద్.